అండ్ ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ మన ఓపెనింగ్ పాయింట్కి వస్తుంది. సో నేను అందుకే ఇందాక ఫస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేసింది, నేను సెల్లింగ్కి ఏదైతే ట్రేడ్ తీసుకున్నానో ఇక్కడ నుంచి అది దీన్ని లో బ్రేక్ ఇది ఇంకా బయస్ టార్గెట్ ఇక్కడ స్టాప్లో సెట్ అయిపోయింది. ఓకే, సో సెల్లింగ్ది నేను ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాను. 300కి వస్తే ఎగ్జిట్ అయిపోతాను అన్నాను కదా, అది ఓపెనింగ్ పాయింట్ కాబట్టి, ఈరోజు డే ఓపెనింగ్ పాయింట్ కాబట్టి అది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పి నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నా. సో అది కూడా బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడి నుంచి మనకి ఈ ప్రీవియస్గా ఏదైతే హై కన్వర్ట్ చేసి ఈ హై ఇచ్చిందో ఇది కానీ బ్రేక్ చేస్తే మనకి లోవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ రేట్ అయినట్టు. సో నేనేం చేస్తాను, ఇన్ కేసు ఈ హై బ్రేక్ అయిందంటే ఇంక మన ట్రెండ్ చేంజ్ అయినట్టే కదా లోవర్ టైం ఫ్రేమ్లో. ప్రో ట్రేడ్ ఎలాగో మనది బుల్లిషే ఉంది. సో నేను కంటిన్యూ చేస్తాను, రేపటికి బీటీఎస్టీ హోల్డ్ చేస్తాను సి సైడ్కి. ఓకేనా, అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ అవ్వకపోతే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోను. సో చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి. ఇక్కడ లో టైం ఫ్రేమ్లో మనకి ఇంత పెద్ద ట్రెండ్ కనిపిస్తుంది మొత్తానికి, బట్ ఇది హైయర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్లో చూస్తే అసలు దానికి ట్రెండే లేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక పుల్ బ్యాక్, అదంతే. మార్కెట్ ఇప్పుడు మా బుల్లిష్ ట్రెండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా. ఓకే, ఆ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ ఆ పుల్ బ్యాక్ని బ్రేక్ చేసింది. సో ఇది ఒక చిన్న పుల్ బ్యాక్ మాత్రమే హైయర్ టైం ఫ్రేమ్లో. అందుకే నేను టార్గెట్ కూడా ఇక్కడ వరకు పెట్టుకున్నా. ప్రీవియస్ ఇంటర్నల్గా బయర్స్ ఏదైతే స్టాప్ లాస్ ఉంటుందో అది తీసుకుందాం అని చెప్పి టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నా. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో అందుకే ట్రైల్ చేసుకున్న మార్నింగ్ ఓపెనింగ్ పాయింట్ వరకుని. సో అది మన టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. అండ్ ఇదే చెప్దాం అనుకున్నా. ఓకే, 1 మినిట్లో మీరు చూసినట్టయితే మళ్ళీ మన కన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఇది లో అండ్ ఇక్కడ హై బ్రేక్ చేసింది ప్రీవియస్ క్యాండిల్కి. సో ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ చేంజ్ అయినట్టు. దాని తర్వాత మళ్ళీ హోల్డ్ చేసింది, మళ్ళీ హై బ్రేక్ చేసింది. అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ ఉంది బయ్యర్స్ యాక్టివ్లో ఉన్నారని చెప్పేసి. బట్ అది ఎక్కడి వరకు, ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ తీసుకొని, ఇది జస్ట్ నేను తీసుకోవట్లేదు చెప్తున్నా ఎంట్రీ సైకాలజీ ఏంటని చెప్పేసి, తీసుకొని మన ఫస్ట్ స్టాప్లో మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే దీంట్లో ప్రీమియం తీసుకురావడం, అంటే 25 పాయింట్స్కి. బట్ ఇక్కడ ఏంటి, మన రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకోవడానికి కావట్లేదు. స్టాప్ లాస్ మాత్రం ఇక్కడ 48 పాయింట్స్. సో అసలు స్టాప్ లాస్ ఏమో 1 రూపీ పెట్టుకొని టార్గెట్ ఓన్లీ 50 అసలు వర్తే కాదు. బట్ లాజిక్ ఏంటంటే ట్రేడ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంట్రీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇంకో కన్ఫర్మేషన్, ఇప్పుడు మనకి లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ హైయర్లో క్రియేట్ చేసి ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గానే ఉన్నాను, బట్ ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. చూద్దాం. ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. సో ఈ హై బ్రేక్ చేయడానికి ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ నాది చిన్నదే పెట్టుకుంటాను, ఈ 8 పాయింట్స్. ఓకే, ఇక నేను ఎంట్రీ తీసుకోలేదు, బట్ చెప్తున్నాను లాజిక్. ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఎంట్రీది స్టాప్ లాస్ చిన్నది వస్తుంది కాబట్టి, స్టాప్ లాస్ పెద్ద అయిపోతుంది, టార్గెట్ చిన్నది వస్తుంది కాబట్టి నేను ఎగ్జిట్ తీసుకోవట్లేదు. బట్ ఇక్కడ దీనికైతే ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ ఈ ఫ్లోలో ఎంట్రీ తీసుకోవడానికి అవ్వలేదు. బట్ చెప్తున్నా, ఇక్కడ నుంచి టార్గెట్ ఈ హై బ్రేక్ అయిందంటే మనకి లోవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ రేట్ కన్ఫర్మ్ అయినట్టు. అండ్ మనం హైయర్ టైం ఫ్రేమ్ లాగా హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ టార్గెట్ ఎక్కడి వరకు, మీరు ఇక్కడ 15 మినిట్స్లో చూసినట్టయితే ఆపరేటర్ లాస్ ఇంకా ఉంది, ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు ఆపరేటర్ది. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత, గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఆపరేటర్ లాస్ ఇంకా ఇక్కడ ఉండిపోయి, ఈ వైట్ కలర్ మెన్షన్ చేశాను కదా, ఇది ఆపరేటర్ లాస్. సో ఆపరేటర్ లాస్ కట్ చేయడానికి ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఓకే, నాకు తెలిసి మన 1 మినిట్లో కన్ఫర్మేషన్ ఎంట్రీ దొరికిస్తున్నట్టుంది. ఓకే, 1 మినిట్లో మనం అనుకునేటట్టు టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. సో టార్గెట్ మన ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఎలా తీసుకుంటాను ఎంట్రీస్, ఇక్కడ ఏం లాజిక్ ఉన్నాయంటే, మనం ప్రతిదీ లోవర్ టైం ఫ్రేమ్లో సెకండ్స్ టైం ఫ్రేమ్లో కూడా మనం టార్గెట్ ట్రెండ్ అనేది మనం గెస్ చేస్తున్నాం. సో అందుకే మన టార్గెట్ అనేది ఈజీగా రీచ్ అవుతున్నాయి విత్ లాజికల్ కన్నా. వితౌట్ లాజికల్గా మనం ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవట్లేదు. ఇన్ కేస్ ఇక్కడ మనం ఫెయిల్ అయినా స్టాప్ లాస్ చాలా చిన్నదే పోతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు లోవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ రేట్ కన్ఫర్మ్ అయింది. ఇది తీసేస్తా ఓకే, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకోవాలి, నాకు ఏమైనా డిమాండ్ ఉందా అంటే ఇక్కడ ఎటువంటి డిమాండే లేదు, జస్ట్ ఓపెనింగ్ సపోర్ట్ ఒకటే ఉంది. అక్కడి నుంచి మార్కెట్ అనేది ట్రెండ్ చేంజ్ చేసింది. సో ఇంకోటి, ఏదైతే పైనుంచి ఫాలో అయిందో దానికి కూడా ఎటువంటి సప్లై లేదు, అది జస్ట్ ఫాలో అవుతూనే ఉంది అక్కడి నుంచి, ఓన్లీ లిక్విడిటీ తీసుకోవడానికి. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ ఇక్కడ బ్రేక్ అవ్వక ముందు కూడా మనకు ఒక ఫ్లిప్ కన్వర్ట్ చేసి ఇచ్చింది, బట్ అది ఫెయిల్ అయింది. సో నేను ఎంట్రీ అక్కడి నుంచి తీసుకోవచ్చు, ఆరిజిన్ ఏదైతే మెయిన్ ఆరిజిన్ ఉందో అక్కడి నుంచి. లేదన్నట్టయితే ఇక్కడ నుంచి మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకొని, పైన అలాగా ఎటువంటి సప్లై లేదు కదా, సప్లై లేకుండా అక్కడి నుంచి ఫాలో అవుతుంది.
సో మార్కెట్లో ఎప్పుడైనా ప్రీమియం డిస్కౌంట్ అనేది బట్ ఖచ్చితంగా చూడాలి. ఎప్పుడైనా ఇక్కడ మనకి డిమాండ్ లేదు అన్నట్టయితే మార్కెట్ డిస్కౌంట్లో వచ్చిన డిస్కౌంట్ అంటే మనకి తక్కువ దొరుకుతున్నట్టు కదా, అక్కడి నుంచి ఖచ్చితంగా మళ్ళీ బయర్స్ అనేది ముందు పైకి తీసుకెళ్తారు. సో వెయిట్ చేసి చూద్దాం. డిస్కౌంట్ లెవెల్ ఏదైతే ఈ కింద రెడ్ కలర్ జోన్ ఉందో మన డిస్కౌంట్ లెవెల్ లెవెల్కి వచ్చిన తర్వాత ఎటువంటి కన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేస్తాం. లేదంటే మన ప్రీవియస్ ఏదైతే డిమాండ్ ఉందో లోవర్ టైం ఫ్రేమ్లో ఆ డిమాండ్ నుంచి కానీ కన్ఫర్మేషన్ ఇస్తే అక్కడి నుంచైనా తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే మన డిస్కౌంట్ లెవెల్ నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మనం స్టాప్ లాస్ మాత్రం దీని కిందనే పెట్టుకోవాలి 50 పాయింట్స్. టార్గెట్ మాత్రం మన ఏదైతే ఈ ప్రీవియస్ సప్లై అంటే ఎక్కడి నుంచి రావట్లేదు కదా, ఈ సప్లైని బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఆపరేటర్ లాస్ కవర్ చేయడానికి, కట్ చేసుకోవడానికి, ఇక్కడ వరకు తీసుకెళ్ళడానికి. సో ఫైనల్ టార్గెట్ మనం పెట్టుకుందాం. ఫైనల్ టార్గెట్ ఏదైతే ఉందో 400 పాయింట్స్కి అదే పెట్టుకుందాం. ఓకే, చూద్దాం. ఇన్ కేస్ డబల్ కన్ఫర్మేషన్తో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ చేసుకున్నా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇది నేను బీటీఎస్టీగా పెడుతున్నాను రేపటికి. సో టార్గెట్ రీచ్ అయిన తర్వాత రేపటి వీడియోలో ఇది యాడ్ చేసి ఒకేసారి మెన్షన్ చేస్తాను. ఓకే, ఉంటా అయితే. బాయ్ బాయ్.